ఆల్ వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి ఒక వీడియో అయితే మీతో వెయిట్ చేపిస్తూ ఉన్నాను. ఒక 3-4 ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి చేశారనుకోండి టమ్మీ చాలా వరకు తగ్గుతుంది. నాకు అది చాలా మంచి రిజల్ట్ కనిపించింది, అందుకే షేర్ చేస్తున్నా. చాలా మంది వరీ అవుతూ ఉంటారు, అది డెలివరీ అయిన తర్వాత స్టమక్ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది. వాళ్ళు తక్కువ తింటూ ఉన్నా కూడా స్టమక్ పొట్ట బాగుంటుంది అనమాట. దానివల్ల ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అది కొందరితో షేర్ కూడా చేసుకోలేరు కొందరు, అలానే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు సడన్ గా బాడీ చేంజెస్ రావడం అలా. దానివల్ల నేను ఆల్రెడీ పొట్ట తగ్గడానికి కొన్ని డ్రింక్స్ చెప్పాను, టర్మరిక్ టీ కూడా చెప్పాను. దాంతో పాటు ఈ ఎక్సర్సైజ్ చేశాను, చాలా వరకు తగ్గుతుంది. నాకు డెలివరీ అయినా కూడా పొట్ట ఎలా ఉందంటే ఒక 5 months 6 months ప్రెగ్నెంట్ లాగా అలా ఉన్నింది అనమాట. నేను బాగా ఎక్సర్సైజ్ చేశాను ఫస్ట్ డెలివరీ తర్వాత కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు సెకండ్ టైం వచ్చి సి సెక్షన్ కాబట్టి నాకు ఆ డెలివరీ పౌచ్ అనేది మామీ పౌచ్ అలానే ఉందన్నమాట. అంటే లోవర్ అబ్డామినల్ దగ్గర అలానే ఉంది. దానికి సపరేట్ ఎక్సర్సైజ్ చేయాలి, అది నాకు టైం లేక చేయడం లేదు. అది కూడా మీకు షేర్ చేస్తాను. సి సెక్షన్ అయిన తర్వాత స్టిచెస్ ఉంటుంది కదా, ఆ స్టిచెస్ మీద మనకి సాగీగా ఉంటుంది, ఆ పొట్ట ఇలా కింద పడిపోయినట్లుగా జారుతున్నట్లుగా అలా ఉంటుంది అనమాట. అది కూడా చాలా వరకు తగ్గుతుంది. దానికి ఒక 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఈ వీడియోలో అయితే నేను స్టాండింగ్ వర్కౌట్స్ ఇవి అందరూ చేయొచ్చు. మీరు వచ్చి అంటే వర్కౌట్స్ చేయొచ్చా లేదా, మనకి మ్యారేజ్ అయిపోయింది ఈ టైంలో వర్కౌట్స్ ఏంటి అలా అంతా అస్సలు అనుకోవద్దండి. వర్కౌట్స్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఎవరి గురించి థింక్ చేయొద్దు. దీనికి ఏం మీకు స్పెషల్గా డ్రెస్సెస్ కూడా అవసరం లేదు. అంటే చుడీదార్ అలా ఉంటే ఓకే అనమాట. మీకు మరీ అందరి ముందర చేయాలి అంటే ఇబ్బందిగా ఉంటే డేకి ఇది ఒక 15 minutes అంతే ఎక్సర్సైజ్, అంతకు మించి అవసరం లేదు. కానీ ఈ ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ రెడ్యూస్ అవుతారు, హ్యాండ్స్ తగ్గుతుంది, మీ బాడీ పాస్చర్ కూడా కరెక్ట్ గా ఉంటుంది, లెగ్స్ కూడా తగ్గుతుంది. సో అలా అనమాట ఈ ఎక్సర్సైజెస్. ఒక 3-4 నేను పిల్లలు వచ్చినప్పటి నుంచి, అంతకుముందు అయితే నేను బాగా ఎక్కువసేపు చేసేదాన్ని ఎక్సర్సైజ్. ఇప్పుడు అలా లేదు, తక్కువ టైంలో ఎఫెక్టివ్గా ఉండే ఎక్సర్సైజ్ చేయాలి అలా చూస్ చేసుకునేదాన్ని. అందుకనేసి నేను ఒక 3-4 ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. డైలీ చేయండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు మీరు తక్కువ టైం తీసుకోండి. అంటే ఒక ఎక్సర్సైజ్ని నేనైతే ఇప్పుడు 100 times చేస్తున్నా, మీరు చేసేటప్పుడు 20 times 30 times అట్లా డే బై డే ఇంక్రీజ్ చేసుకోండి. మీరు టేప్తో మెజర్ చేసుకోండి, వెయిట్ చెక్ చేసుకోండి. స్టార్ట్ చేసే రోజు కరెక్ట్గా ఒక 10-15 days చేసి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. చాలా వరకు చేంజెస్ వస్తుంది అనమాట. మీరు ఈ టైంలో కొంచెం ఫుడ్ని కొద్దిగా వచ్చి మీరు మరీ కంప్లీట్గా అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా కొంచెం హోమ్ కుక్డ్ ఫుడ్ అలా తీసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా తెలుస్తుంది, నేనేమంత స్ట్రిక్ట్గా డైట్ చేయడం లేదు, అన్ని మిక్స్డ్గా తింటున్నా. మెయిన్ మేనేజ్ చేసుకోవాలి. డైట్ అంటే ఒక 4 days డైట్ చేసి మళ్ళీ ఎలా పడితే అలా తినడం కాదు. డైట్ అనేది అంటే అదొక రొటీన్ లాగా సెట్ చేసుకోవాలి. రొటీన్ అంటే ఇంకెప్పుడు అలానే మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఒక 2 days మాత్రం స్ట్రిక్ట్గా తినకుండా ఉండి 3rd day ఫుల్ తినడం అలా చేయకూడదు. తర్వాత ఇంకా వీడియో ఎక్కువ లాక్ చేయకుండా నేను ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ చూపిస్తాను, మార్నింగ్ ఏమేమి చేస్తాను అనేది. ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఎంతమంది చేస్తున్నారో కమెంట్ చేయండి నాకు, ఎందుకంటే చాలా మంది అడిగారు ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందో లేదో తెలియదు. నేను అందుకే వ్లాగ్ ప్లస్ ఎక్సర్సైజ్ 2 మిక్స్ చేసి పెడుతున్నాను. ఓన్లీ ఎక్సర్సైజ్ అంటే చూస్తారో లేదని. ఓన్లీ ఎక్సర్సైజ్ కూడా నేను ఇంకొన్ని రోజులు పోతే స్టార్ట్ చేస్తాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను పీసీఓడి రిలేటెడ్ ఎక్సర్సైజ్ పెట్టాను. అది చాలా అంటే చాలా మందికి పీసీఓడి కంట్రోల్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయని పెట్టారు. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీకు అలానే హెల్ప్ అవుతుందనే నమ్మకంతోనే పెడుతున్నాను ఈ వీడియోలో. ట్రై చేయండి, ట్రై చేసి మీ రిజల్ట్స్ని నాతో షేర్ చేసుకోండి. సో వీడియో అయితే నేను ఇక్కడ చూపిస్తాను ఏమేమి ఎక్సర్సైజ్ అనేది. మార్నింగ్ అయితే వర్కౌట్స్ చేసేకి కరెక్ట్గా ఒక 15 minutes ముందు లేదా ½ an hour ముందు నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటాను. లేదా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేయకపోతే నేను టర్మరిక్ టీ అని ఒకటి ఉంది, నేను అది వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్లో. అది తీసుకొని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ 3 ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా బెండ్ అయిపోద్దండి, స్ట్రైట్గా నిలబడుకొని మన హ్యాండ్స్తో వచ్చి ఇలా చేస్తూ ఉండాలి. లెగ్ రైజ్ చేయాలి, హ్యాండ్స్ మూమెంట్ కూడా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ ఇక్కడ చూపించే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు హ్యాండ్స్ రెడ్యూస్ అవుతుంది, మీకు చెస్ట్ కూడా తగ్గుతుంది, నెక్స్ట్ లెగ్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది, వెయిట్ కంట్రోల్ అవుతుంది, స్టమక్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన ఎల్బో వచ్చి నీకు ఒకసారి, నెక్స్ట్ టోక్ ఒకసారి, కాళ్ళకు ఒకసారి టచ్ అవ్వాలన్నమాట. ఇది స్లోగా మీకు ఒకేసారి చేయలేకపోతే ఫస్ట్ నీకు టచ్ అయ్యేలాగా చేయండి. ఎల్బో వచ్చి ఆపోజిట్ నీకి, మన కుడి చెయ్యి వచ్చి ఎడమ కాలుకి టచ్ అవ్వాలన్నమాట. అలా చేయండి. ప్రతి ఎక్సర్సైజ్ని 100 times చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేస్తుంటే
20 టైమ్స్ చేయండి. స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. నేనైతే 3 సెట్స్ పెట్టుకుంటాను. 30, 30, 40 అలా పెట్టుకుంటాను అనమాట. నాకు చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, అది నాకు డెలివరీ అయినప్పుడు, మళ్ళీ డెలివరీ అయినా కూడా ఫస్ట్ 2-3 వీక్స్ నాకు ఎలా ఉందంటే పొట్ట మళ్ళీ ఒక 5-6 మంత్స్ ప్రెగ్నెంట్ లాగా అలా ఉన్నింది. స్టమక్ తగ్గింది, ఇప్పుడు ఇంకా ఉంది. నేను ఇది కంటిన్యూగా చేయడం లేదు, కానీ ఈ ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి మన ఎల్బో వచ్చి సైడ్కి బెండ్ చేయాలి, సైడ్కి అనమాట. ఏ కాల్కి నీకి ఆ చెయ్యి ఎల్బో అనమాట. రైట్ ఎల్బోకి రైట్ నీ టచ్ అవ్వాలి, అలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్, ఇది మీ ఆప్షనల్, కానీ ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మనం బట్టలు ఉతుకుతూ ఉన్నట్లుగా చేయాలి లేదా కట్లు కొడుతూ ఉన్నట్లుగా ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఫుల్ పవర్ యూజ్ చేసి హ్యాండ్స్తో ఫుల్ పవర్ యూజ్ చేయాలి. రియల్గా మన చేతిలో బట్టలు లేవు, కానీ బట్టలు ఉతికేటప్పుడు ఎంత పవర్ యూజ్ చేస్తామో అలా ట్రై చేయాలన్నమాట. ఈ 4 ఎక్సర్సైజ్ మీరు చేయండి. రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము, ఒక 2 days తర్వాత చేద్దాము అనేసి అనుకోవద్దు. సరే ఏం ఎక్సర్సైజ్ చూపిస్తుందో అని కూడా వీడియో చూడొద్దండి. ఎలానో వీడియో చూసారు. డైలీ 15 minutes, డేలో మనకి 15 minutes ఈజీగా దొరుకుతుంది. ఏదో ఒక టైంలో దీనికి మ్యాట్ అవసరం లేదు, షూ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీకు డ్రెస్ కొంచెం ఫ్లెక్సిబుల్గా, అంటే శారీస్లో కొద్దిగా కష్టం అవుతుంది, డ్రెస్ ఉంటే కొద్దిగా ఈజీ అనమాట. అంతే, ట్రై చేసేయండి. తప్పకుండా రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నా మార్నింగ్ రొటీన్కి వస్తే, నేను బాబుకి అయితే ఫస్ట్ రాగి జావా చేసేసాను. తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఇక్కడ సినమిన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి అని నన్ను మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట. ఏం లేదు, నార్మల్ వాటర్, కూల్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ని దాంట్లో దాల్చిన చెక్క వేసి నైట్ మొత్తం నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అది తాగడం. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యూస్ చేసినప్పుడు ఓవర్ నైట్ సోక్ చేస్తే అందులో ఏం ఉండదు, ఆ ఫ్రూట్స్లో అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. అది మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అవి చప్పగా ఉంటాయి, టేస్ట్లెస్గా ఉంటాయి, అవి ఇంకా పడేస్తామన్నమాట. కానీ ఇలా దాల్చిన చెక్క అనుకోండి, నేను మళ్ళీ అంటే నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ తాగుతాను, మళ్ళీ వాటర్ ఫిల్ చేసి నైట్ తాగుతాను అనమాట. ఇది దాల్చిన చెక్క కాబట్టి కొంచెం బాగుంటుంది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో అంత ఉండదు. మీరు 2 hours-కి ఒకసారి ఇన్ఫ్యూజ్ చేసుకొని తాగే వాళ్ళైతే మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. కానీ మనం మోర్ దెన్ 8 hours సోక్ చేసి పెడతాను కాబట్టి అందులో ఏముండదు, నేను పడేస్తాను అనమాట. ఇంకా నా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. ఈరోజు మునగాకు పొడి కొడదాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను కడిగి పెట్టాను, మళ్ళీ సడన్గా ట్రావెల్ చేయాల్సిందిగా ఉంది, ఒక ప్లేస్కి వెళ్ళాల్సిందిగా ఉంది. అందుకనేసి ఇంకా నేను దాన్ని అలానే ఫ్రై చేసేసాను. ఏం లేదు, ఆయిల్లో వేసి అలానే ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని తినేసాను అనమాట. మా మదర్ ఇన్ లాకి కూడా ఈ మునగాకు అంటే ఇష్టము. మునగాకు రొట్టెలు, మునగాకు పప్పు, ఏవేమో చేస్తూ ఉంటారు వెరైటీగా. అందుకని ఇంకా నేను మా మదర్ ఇన్ లా ప్లేస్కి వెళ్తున్నా, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. అందుకని కొద్దిగా మునగాకు కూడా తీసుకున్నాను. ఇంకా సీరియస్ అయితే బాగా నిద్రపోయారు, తను నిద్రపోయారు. ఇంకా అలానే కంటిన్యూ చేస్తాను. దిగుతానే సౌండ్ వచ్చేసరికి తను ఇంకా లేచేసారు. చిన్న సౌండ్, లాంగ్ అండ్ లైట్ స్లీప్ తంది. చాలాసేపు నిద్రపోతారు, కానీ చాలా లైట్ స్లీప్ అనమాట. చిన్న సౌండ్ వచ్చినా లేచేస్తారు. కొందరు పిల్లలు తక్కువ టైం పడుకున్నా కూడా ఎంత సౌండ్ వచ్చినా లేయరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. దానికి తగినట్లు మనం మేనేజ్ చేసుకోవాలి. ఇంకా వెళ్ళిపోయాను, ఇంకా అక్కడికి వెళ్ళాము. ఈ పాపను మీరు చాలాసార్లు చూసింటారు, మా ఆడపడుచు కూతురు. నాకు స్టార్టింగ్లో అంత కనెక్ట్ అవ్వలేదు, కానీ పోను బాగా కనెక్ట్ అయిపోయింది. తను అంటే మా పిల్లల్ని ఇద్దరిని నా తర్వాత సూర్య తర్వాత బాగా 100% అర్థం చేసుకుంటే తనే అనమాట. అంత బాగా అర్థం చేసుకుంటుంది తనకి. సేమ్ మేమిద్దరం ఎలా చూసుకుంటామో తనకి ఫుల్ బాగా తెలుసు. తెలియకపోయినా అబ్జర్వ్ చేసి తెలుసుకుంటుంది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చాం కదా, ఫుల్ జంక్ ఫుడ్, ఫుల్ స్వీట్స్ అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ వద్దు అనుకున్నాను, సరే కొంచెం టేస్ట్ చేద్దామని ఒకటి తిని ఇంకా అలానే 2-3 అలా తినేసాను. మనం ఎప్పుడు కానీ అంటే లాంగ్గా ఒక 10-15 days హెల్తీ ఫుడ్ తింటుండి సడన్గా అలా ఏమన్నా ఆయిల్ ఫుడ్ ఏదైనా తిన్నామనుకోండి, మన బాడీ యాక్సెప్ట్ చేసుకోదు. మనం తిన్నా కూడా మన బాడీ యాక్సెప్ట్ చేసుకోదు. అప్పుడే ఆ చేంజెస్ చూపించేస్తుంది అనమాట. ఇంకా ఆంటీ అయితే పిండి కొట్టిస్తా అని చెప్పారు, దోశకి ఇడ్లీ పిండికి. పిల్లలతో టైం ఉండదు అనేసి నేను ఇడ్లీ పిండికి నాకు కడిగి నేను నానబెడితేనే ఇష్టం అనమాట. ఎందుకంటే నాకు
పిల్లలు ఎలా తింటారు, సూర్య ఎలా తింటారు అని తెలుసు. అలానే బాగా వాష్ చేస్తాను. నాకు బియ్యం స్మెల్ అస్సలు రాకూడదు. చాలా టైమ్స్ వాష్ చేస్తూ ఉంటాను. అది ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు, అంటే ఏం దుమ్ము చెత్త అలా కనిపించకూడదు, అంతవరకు కడుగుతూనే ఉంటాను. బాగా కడిగితే ఇడ్లీలు బాగా వైట్గా వస్తుంది ఇడ్లీ. నెక్స్ట్ వచ్చి ఆ స్మెల్ అనేది ఉండదు అనమాట, ఆ పాత స్మెల్ ఉండదు. అందుకని నేనే వాష్ చేసుకుంటాను. ఆంటీ కూడా ఇంకా నాకే ఇచ్చేసారు ఎంతెంత క్వాంటిటీ కావాలో వేసుకో అని. కానీ నాకు గ్రైండర్లో పట్టియడం రాదు, అందుకే ఆంటీ పట్టిస్తారు. నేనైతే మొత్తం కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. వచ్చిన వెంటనే మార్నింగే నానపెట్టేస్తే ఈవినింగ్ వరకు సరిపోతుంది అనేసి ముందైతే ఎక్కువ మిక్సీలోనే యూస్ చేస్తున్నా. మిక్సీలో యూస్ చేసి మిక్సీ కొంచెం పాడవుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు నిద్ర డిస్టర్బ్ అవుతుంది నేను మిక్సీలో వేస్తుంటే ఆ సౌండ్కి. అందుకని ఇంకా నేను ఫుల్ స్టాప్ చేసేసి బయట ప్యాకెట్స్లో తీసుకుంటున్నాను. మాకు ఇక్కడ లోకల్లో ఒక చోట ఇడ్లీ పిండి తీసుకుంటున్నాము. బాగా సెట్ అయింది, చాలా బాగా టేస్టీగా చాలా బాగుంది. మా పిల్లలకి మా హస్బెండ్కి ఇద్దరికి బాగా నచ్చేసింది. అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంకా అంకుల్ అయితే ఊరు నుంచి మటన్ ఫ్రెష్గా తీసుకొచ్చారు. మేము మటన్ తినేది ఎక్కువ అంటే నేటివ్ ప్లేస్ నుంచి తీసుకొచ్చినప్పుడు లేదా అక్కడికి వెళ్ళినప్పుడే అనమాట, మదర్ ఇన్ లా ప్లేస్కి వెళ్ళినప్పుడే అక్కడే బాగా తింటాము. ఇక్కడైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాడు మోస్ట్లీ ఫిష్ ఫ్రెష్గా దొరుకుతుంది, చికెన్ ఇంతే అనమాట. మటన్ అయితే ఆర్డర్ చేసేది లేదు. మటన్ ఎందుకో తెలియదు ఇక్కడ నాకు అంతగా నచ్చట్లేదు. అది అప్పటికప్పుడు ఫ్రెష్ కట్ చేస్తేనే బాగుంటుంది, అందుకని నేను ఇక్కడ తీసుకునేదా. కానీ ఫిష్ చికెన్ వచ్చి ఫ్రెష్గా బాగా దొరుకుతుంది, అదే తింటాము. మటన్ అంటే ఇంకా వేలూరులో ఉన్నప్పుడు ఎప్పుడు మటనే అనమాట. ఇంకా కొద్దిసేపు వాకింగ్కి వెళ్దాము అనుకున్నా, బాగా తినేసాను, స్టమక్ అప్సెట్గా ఉంది. సడన్గా అంత క్వాంటిటీ సడన్గా స్వీట్స్ తినడం వల్ల ఫుల్ కొద్దిగా స్టమక్ ఒకలాగా అయిందనమాట. కొంచెం వాకింగ్కి వెళ్దాము అనేసి ఉంటే లిఫ్ట్ పని చేయలేదు. వెళ్ళేదే వాకింగ్, అప్పుడు స్టెప్స్ యూస్ చేయకుండా మళ్ళీ లిఫ్ట్ యూస్ చేస్తే ఎలా అనుకున్నాను. దానికి తోడు కరెంట్ కూడా పోయిందనమాట. నేను వాక్ చేసి వచ్చేసరికి బిర్యానీ రెడీ అయిపోయింది. నాకు బిర్యానీ ఏమంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు మా మదర్ ఇన్ లా చేసే బిర్యానీ ఇష్టం, ఇంకెవరు చేసినా నచ్చదు. ఇది మా మదర్ ఇన్ లా చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. నాకేమో అంతగా నచ్చలేదన్నమాట. ఇంకా కానీ కొంచెం తిన్నాను. నాకు అంటే బాగా కుక్ అవ్వాలి, లేకపోతే అస్సలు నచ్చదు అనమాట. ఇంకా బాగా వేడివేడిగా ఉంటే ఏం తెలియలేదు. అందుకే ఇక్కడ చూస్తే నేను తక్కువే పెట్టుకున్నాను. మామూలుగా బిర్యానీ అంటే నా ప్లేట్ కనిపించదు, బిర్యానీనే ఫుల్ ఉంటుంది. కానీ ఇక్కడ తక్కువ బిర్యానీ పెట్టుకొని బాగా పెరుగు పచ్చడి వేసుకొని తినేసాను. ఇంకా కొద్దిసేపు ఉండి ఈవినింగ్ వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా సైరస్కి తనకి ప్లెయిన్ రైస్, కర్డ్ రైస్ ఇదే సెట్ అవుతుంది కంటిన్యూగా. తనకి అంటే బాగా కుక్ అవ్వాలి తనకి నానపెట్టి. అందుకని ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే ఇంటికి వచ్చేసాము. కానీ ఆంటీ మళ్ళీ పార్సల్ పంపించారు, బిర్యానీ ఇంకా రసము, వంకాయ కర్రీ అయితే సూర్యకి చాలా ఇష్టము. ఇంకా సైరస్కి అయితే తినిపించేసాను, తనకి కర్డ్ రైస్ తినిపించాను. ఎప్పుడన్నా ట్రావెల్ చేసిన ఏదైనా ప్లేస్కి వెళ్ళినా నెక్స్ట్ ఇమీడియట్గా ఫుడ్ వచ్చి తనకి కర్డ్ రైస్. ముందు అసలు అలవాటు ఉండేది కాదు తనకి, కర్డ్ రైస్ అంటే అస్సలు నచ్చదు. ఫస్ట్ స్లోగా రసంలో కొంచెం పెట్టేది, మళ్ళీ ఇంకొద్దిగా అలా పెట్టి ఇప్పుడు బాగా మంచిగా తింటూ ఉన్నారనమాట. పిల్లలకి పెరుగన్నం, ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. మన అంటే గట్ హెల్త్ బాగుంటేనే అన్నీ కరెక్ట్గా ఉంటుంది. మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ లాగా అనమాట. కానీ చాలా వరకు అది ఇంపార్టెన్స్ ఇవ్వరు. పిల్లలు ప్రతిరోజు మోషన్ ఏ కన్సిస్టెన్సీలో వెళ్తున్నారో కూడా చూడాలన్నమాట. వాళ్ళు ఎక్కువ గట్టిగా వెళ్ళకూడదు, మరీ ఎక్కువ వాటరీగా వెళ్ళకూడదు. సో అది చెక్ చేస్తూ ఉండాలి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేసి. నేనైతే ఇంకా నైట్ ఇది చియా సీడ్స్ పుడ్డింగ్ది పెడుతూ ఉన్నాను. ఇది కూడా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకు ఒక పర్సన్కి 2 స్పూన్స్ సరిపోతుంది. 2 స్పూన్స్ తీసుకొని మనం దాంట్లో 1 స్పూన్కి 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్కి 6 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా వాటరీగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హనీ వేసేసి పెట్టేశాను. మనం ఇలా ఏమన్నా ఓవర్ నైట్ పెట్టేటప్పుడు చేతులతో టచ్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట, పాడవకుండా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, పాత్రలన్నీ వాష్ చేస్తున్నాను. నాకు ఫేవరెట్ అయిన హెయిర్ స్టైల్ అంటే ఇదే. మంచిగా ఆయిల్ పెట్టేసుకొని ఫుల్ ఇలా టైట్గా కొప్పు పెట్టేసుకున్నాను. పాత్రలన్నీ వాష్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు నిద్రపోయారు, సౌండ్ వస్తుందేమో అనేసి నిదానంగా వాష్ చేసుకుంటున్నా. సైరస్ మాత్రం నాతో ఉన్నారు, సీరియస్ వచ్చి నిద్రపోయారనమాట. మా ఫస్ట్ బాబుకి నేను లేకపోతే అస్సలు నిద్ర రాదు ఇప్పుడు కూడా. సెకండ్ బాబు వచ్చి అట్లీస్ట్ నిద్రపోతారు, అంటే నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరున్నా నిద్రపోతారు, కానీ సైరస్ అస్సలు నిద్రపోరు. అందుకనేసి ఇంకా నేను పాత్రలు కడగల్లా వద్దా అనుకుంటూ ఉన్నా, మళ్ళీ సరే ఆడుకుంటున్నారు అనేసి ఇంకా వాష్ చేయడం స్టార్ట్ చేసేసాను.
మొత్తం వాష్ చేసాను. లాస్ట్లో కొన్ని ఉండగా మా బాబు లేసారు, మళ్ళీ పడుకోబెట్టేసి వచ్చాను అనమాట. వచ్చి మళ్ళీ వాష్ చేద్దామని ఇంకా అవ్వలేదు, డార్క్ సర్కిల్స్ వచ్చేస్తే ఎక్కువసేపు మేల్కుంటే అని ఇంకా నిద్రపోయాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఆంటీ పిండి కొట్టించారు కదా, అది నైటే కలిపి పెట్టేశాను. అదే ఇడ్లీ కొంచెం పుదీనా చట్నీ చేశాను. దీంట్లో కొద్దిగా శనగ్గింజలు యూస్ చేశాను. మా హస్బెండ్కి పీనట్ చట్నీ అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ ట్రై చేశాను అనమాట. కనిపెట్టేసినారు కొద్దిగా వేసినా కూడా. తర్వాత వచ్చి నేను ఈరోజు బీరకాయ కూర చేద్దామని మార్నింగే చేసేస్తున్నాను. అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను. 8:39 లోపలంతా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత వచ్చి ఇంకా వెంటనే బీరకాయ కర్రీ చేద్దామని. ఇది ఫస్ట్ టైం ఇలా చేయడం నేను. అంటే బీరకాయలో పాలు వేసి చేస్తారు కదా, నాకు మామూలుగానే పాలు అన్నంలో వేసి కలుపుకొని తినేది అలవాటు ఉంది, కానీ ఇలా కర్రీస్లో వేసి తినేది అలవాటు లేదు. సరే ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి ఇది ట్రై చేశాను. మా హస్బెండ్కి అయితే మిల్క్ రైస్లో వేసుకొని తినడం ఇలాంటివన్నీ నచ్చదు. తను కనబెడతారా లేదా, తనకి ఎలా ఉంటుంది, నచ్చుతుందా లేదా అనేసి ట్రై చేశాను. చాలా ఈజీ చేయడం, అయితే చాలా ఈజీ. మిల్క్ నచ్చిన వాళ్ళు అయితే కనుక బాగా తింటారు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, తొందరగా అయిపోతుంది. మనం మసాలాలు అన్నీ కొట్టుకొని అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే నేను ఏ వెజిటేబుల్ అయినా పిల్లలకి తినిపించాలంటే అది సాంబార్లో కానీ పప్పులో కానీ వేసి ఉడకపెట్టేస్తా, బాగా కుక్ అయితే వాళ్ళు తినేస్తారు. ఇలా మసాలా వేసే కర్రీ అనుకోండి, అదేమంత మంచిది కాదు, కడుపులో మంట ఎత్తుకుంటూ ఉంటుంది. ఎందుకు మనం వెజిటేబుల్స్ తినాలి కానీ మసాలా తినడం కాదు ఇంపార్టెంట్, మసాలా ఆయిల్ అనేసి అలా ఫీల్ అవుతూ ఉంటా. సరే ఈరోజు ఇలా పాలది చేద్దాము అనేసి చేశాను. బాగా మంచి స్మెల్ వచ్చింది, బాగుంది. రైస్లోకి బాగుంది, దోశ చేసుకొని తిన్నాం, దోశలోకి కూడా బాగుంది. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం నచ్చింది. అంటే దీంట్లో నేను ఏం చేశానంటే కారం పొడి, మేము యూజ్ చేసే కారం పొడి వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది బాగా ఘాట్ అయిపోయింది. ఇంకా సైరస్కి అందుకని నేను ఇది వద్దనుకున్నా, ఎందుకంటే పిల్లలకి మరీ ఎక్కువ కారం ఉండేది పెట్టేది మంచిది కాదు అనేసి నేను ఇంకా అది స్కిప్ చేసేసాను ఈ కూరని. నాకు మా హస్బెండ్కి మాత్రం పెట్టుకొని సైరస్కి లైట్గా రసం పెట్టించాను. రసం కూడా ఎప్పుడు 1 డేకి అయ్యేలాగా, అంటే మేము అంటే తక్కువ మందే కదా, ముగ్గురమే సీరియస్కి వచ్చి ఊరికే టేస్ట్ కోసం కొంచెం పెడుతూ ఉంటా అంతే. తనకైతే సాల్ట్ అయితే ఇంకా నేను ఇవ్వలేదు, ఆల్రెడీ చెప్పాను 1 year వరకు బేబీస్కి సాల్ట్ ఇవ్వకూడదు, షుగర్ కూడా ఇవ్వద్దండి. చాలామంది వచ్చేసి వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసి పెడితే బాగా తినేస్తారు, కమ్మగా ఉంటుంది అని. అసలు ఇవ్వకూడదు వాళ్ళకి. 1 year కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ కిడ్నీస్ ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో 1 year వరకు సాల్ట్ అస్సలు ఇవ్వకండి. అందుకని ఇంకా మా ముగ్గురికి కదా తక్కువే చేసుకుంటాం అనమాట. ఒక పూట, ఇంకొకసారి మళ్ళీ కొన్ని టైమ్స్ దోశ కానీ చపాతీ లేదా ఇడ్లీ చేస్తాను, చట్నీ చేస్తాను, అందుకనేసి ఇది మాత్రమే చేస్తాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసినాక కొన్ని పాత్రలు అలానే ఉండిపోయినాయి. లంచ్ కూడా మార్నింగే చేసేసాను. కరెక్ట్గా 10 అవుతోంది టైము, 10 or 9:30 అవుతోంది. వంట కూడా అయిపోయింది. అందుకే వెంటనే ఇంకా కిచెన్ని కూడా క్లీన్ చేసేసి, ఇంకేం పని ఉండదు, వంట చేసేసామనుకోండి డే మొత్తం పిల్లలతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. అందుకని మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఫ్రూట్స్ ఉన్నాయి, మ్యాంగోస్, అవే సరిపోతుంది అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేసేసిన, ఇంకా ఫుల్ డే పిల్లలతో బాగా టైం స్పెండ్ చేసుకోవచ్చు వీకెండ్. సో ఇంతే ఈరోజు వ్లాగ్. నేను చూపించిన ఎక్సర్సైజ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి, తప్పకుండా ట్రై చేయండి. నేను వచ్చి యాక్చువల్లీ ఓన్లీ ఎక్సర్సైజ్ సపరేట్ వీడియో పెడదాం అనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అని నేను సపరేట్ వీడియో పెట్టలేదు. ఎక్సర్సైజ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ బీరకాయ మిల్క్ వేస్తారు కదా, ఆ కర్రీ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. నేను కొంచెం కారం ఎక్కువ వేసాను, మీరు కారం చూసుకొని వేసుకొని అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియో నేను ఏమనుకుంటున్నానంటే, సి సెక్షన్ తర్వాత వచ్చే బెల్లి, అదే మామీ పౌచ్ అంటారు కదా, సో అది తగ్గడానికి పర్టికులర్గా ఒక ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఒక 2. ఆ ఎక్సర్సైజ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ వీడియో వచ్చి పర్టికులర్గా నేను చెప్పినట్లు ఈ ఒక్క డ్రింక్ తాగనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అలా కాదు. నాకు ఇప్పుడు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నేను హెయిర్ గ్రోత్ వీడియో చేయడం లేదు. ఎందుకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందంటే, నాకు నిద్ర బాగా డిస్టర్బ్ అయింది. నిద్ర అనేది సడన్గా క్వాలిటీ తగ్గిపోయింది, అందువల్ల వచ్చి హెయిర్ ఫాల్ ఉంది. నెక్స్ట్ వాటర్ చేంజ్ అయింది, అందువల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంది. నేను అది ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, అందుకే నేను హెయిర్ గురించి చెప్పలేదు.
నెక్స్ట్ వీడియో వచ్చి అదే అనమాట, మామీ పౌచ్ తగ్గడానికి. అది ఈ ఎక్సర్సైజ్ కూడా సెట్ అవుతుంది, కానీ పర్టికులర్గా మనకి కింద లోవర్ అబ్డామిన్లో కొంచెం ఒకలాగా పౌచ్ లాగా అలా ఉంటుంది. సో అది తగ్గడానికి ఎక్సర్సైజ్ ఉంది, నేను అది పెడదాం అనుకుంటున్నా. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలి ఏదైనా అనుకుంటే, ఏదైనా సజెస్ట్ చేసేదిగా ఉంటే సజెస్ట్ చేయండి. లాంగ్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఏదైనా రెసిపీస్ కానీ, మోస్ట్లీ PCOD రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చాలా పోస్ట్ చేశాను, మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చాలా వరకు అన్ని వీడియోస్ కవర్ చేశాను నాకు తెలిసిన వరకు. ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దని. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.